అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారతీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి సంచలనం సృష్టించబోతుందా? శనివారం నాడు హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ట్వీట్ చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. త్వరలోనే భారతదేశంలో ఒక పెద్ద విషయం వెలుగులోకి రాబోతుందంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ శనివారం ఉదయమే ట్వీట్ చేసింది. దీంతో స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. శనివారం, ఆదివారం మార్కెట్లకు సెలవు కావడం ఒకంత ఊరట కల్పించే పరిణామంగానే చెప్పవచ్చు. అదే మార్కెట్ వర్కింగ్ డే ఈ ట్వీట్ వచ్చి ఉంటే ఆ ప్రభావం వెంటనే స్టాక్ మార్కెట్లపై ఉండేదనేది మార్కెట్ వర్గాల అంచనా. 2023 జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ అతి తక్కువ సమయంలో అసాధారణంగా ఎదిగిన అదానీ గ్రూప్పై సంచలన నివేదికను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లు ఉప్పగూలాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపద నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నివేదికను అదానీ గ్రూప్ తోసిపుచ్చడమే కాకుండా ఇది భారతదేశంపై జరిగిన దాడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచడంతో పాటు లెక్కల్లో కూడా గోల్మాల్ చేసినట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నివేదిక బహిర్గతం చేసింది. పలు దేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా అదానీ గ్రూప్లోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నివేదిక విషయంపై కేంద్రంలోని మోడీ సర్కార్ మౌనాన్నే ఆశ్రయించింది. దీంతో చాలా మంది ఈ అంశాన్ని నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సెబీ దీనిపై విచారణ జరిపింది. కేవలం లాభాలు గడించడానికే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ స్వార్థపూరితంగా నివేదికను బయటపెట్టడానికి ముందే కొంతమందికి షేర్ చేసినట్లు సెబీ తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నివేదిక వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో ఏ మేరకు నిజానిజాలు ఉన్నాయో నిర్ధారించేది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తమపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయనే విషయం కూడా తెలిసిందే. గత కొంతకాలంగా అంటే ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు పగ్గాలు లేని గుర్రాల్లాగా ఉరుకులు పెడుతున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు కరెక్షన్స్ తప్ప మార్కెట్ పెరుగుతూనే పోతుంది. ఈ తరుణంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా త్వరలోనే అతిపెద్ద విషయం బయటికి రాబోతుందంటూ బాంబు పేల్చడంతో ఎవరిపై తన తాజా బాంబు వేయబోతుందన్నదే ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్గా మారిన అంశం. ఈసారి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉన్న కంపెనీలనే టార్గెట్ చేస్తుందా లేక ఇతర బడా కంపెనీలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు ఉండబోతుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజా ట్వీట్ మాత్రం మార్కెట్ వర్గాల్లో ఒకంత కలకలం రేపిందని చెప్పాలి. ఇప్పటికే మార్కెట్పై అంతర్జాతీయంగా నెలకొన్న రకరకాల అనిశ్చిత పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్ ట్వీట్ కూడా మరింత ఆజ్యం పోసినట్లయిందని చెప్పొచ్చు. దీంతో సోమవారం నాడు మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ కొత్తగా తన నివేదికను బయట పెట్టే వరకు మార్కెట్కు ఈ టెన్షన్ తప్పదని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.